హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ మీకోసం తీసుకొచ్చానండి. ఛాన్స్ ప్రాపర్టీ అని ఎందుకు అంటున్నానంటే, ఏదైతే మనం చూస్తున్న అపార్ట్మెంట్ ఉందో దీంట్లో ఓన్లీ 10 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. మన గ్రూప్ హౌస్ టైప్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ 8 ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయండి. సో ఇప్పుడు 2 ఫ్లాట్స్ మాత్రమే ఉండడం వల్ల లాస్ట్ టైం ఇది 5,500 పర్ ఎస్ఎఫ్టీ అమ్మిన ఫ్లాట్ ఇప్పుడు మనకు మంచి ఛాన్స్లో 4,500 పర్ ఎస్ఎఫ్టీలా ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్నమాట. చాలా బాగుంటుందండి, మంచి ఏరియాలో ఉంటుంది. మోర్ డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. సారే ఈ ప్రాపర్టీకి ఓనర్ అనమాట. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మన ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఉంది ఒకసారి మన వ్యూవర్స్ క్వశ్చన్ చెప్తారా? జీవీఆర్ కాలనీ అండి, తట్టేనరం జీవీఆర్ కాలనీ. ఓకే సార్, మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్ మనకి? 300 మీటర్స్ ఉంటుంది. 250 to 300 మీటర్స్ ఉంటుంది. నాగోల్ నుంచి ఎంత డిస్టెన్స్? 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ చూస్తానండి. నాగోల్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. చాలా లగ్జరియస్గా ఉంటాయి. డైరెక్ట్ సారే ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా ఎవరు లేరు. సార్, ఇది అసలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినారు సార్ మనది? 572 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. ఓకే. ఇందులో ఫ్లోర్ వైజ్ 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 1723 ఎస్ఎఫ్టీ. టోటల్ 10 ఫ్లాట్స్ అండి. 10 ఫ్లాట్స్. ఇప్పుడు 2 ఫ్లాట్స్ సేల్కున్నాయి. ఇప్పుడు 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఏ ఫేసింగ్? వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్. ఓకే, చూసినా కానీ ఓన్లీ 2 ఫ్లాట్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ అయితే మనకు సేల్కి అయితే ఉండేనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్ చూడండి, ఎలివేషన్ దగ్గర నుంచి చూస్తే మంచిగా లేటెస్ట్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించడం జరిగిందండి. మంచిగా బాల్కనీస్ వచ్చినాయి. మంచిగా ఫస్ట్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో మంచి ఆర్చ్ తీసుకున్నారు. గేట్ కూడా మంచి పెద్ద గేట్ అండి, 2 కార్స్ వెళ్ళి రావడానికి ఆ విధంగా తీసుకున్నారు. సార్, ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ చూస్తున్నాండి. సీసీ రోడ్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మంచి కాలనీ అయితే ఉంది. రోడ్కు చాలా నియర్ బై ఉందండి. మనకు బస్ ఫెసిలిటీ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోటి బస్ కూడా వస్తుంది. ఈ ఏరియాకు ఊబర్ కానీ, ఓలా కానీ, స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఎవరు కార్ పార్కింగ్ వాళ్ళకే ఎమ్యూనిటీస్లలో అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ కూడా కంప్లీట్ వెళ్ళింది. తాండూరు యూజ్ చేసినారండి, ఎందుకంటే కుంగకుండా మంచి స్ట్రాంగ్ ఉండడానికి, స్కిట్ కాకుండా ఉండడానికి ఇదైతే యూజ్ చేయడం జరిగింది. సార్, దీనికి వాటర్ ఫెసిలిటీ ఏముంది సార్? బోర్ ఉన్నది, మంచినీళ్ళ కనెక్షన్ ఉంది. ఓకే సార్. పవర్ సప్లై కూడా ఉందండి. పవర్ సప్లై, పవర్ బ్యాకప్ ఉందా సార్? జనరేటర్ కూడా ఉందండి. జనరేటర్ కూడా ఉంది. చూసినా కానీ యాజ్ ఏ అపార్ట్మెంట్కి ఏమేమైతే నామ్స్ ఉంటాయో అవన్నీ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. సెట్ బ్యాక్స్ కూడా అండి, సెట్ బ్యాక్స్ కూడా మంచి గవర్నమెంట్ నామ్ ప్రకారం సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. అంటే ఇన్ ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఆ విధంగా అయితే తీసుకున్నారు. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. ఓకే, చూసినా కానీ ఫస్ట్ అయితే మనం పార్కింగ్లో ఉన్నాం. ఈ విధంగా ఆల్రెడీ ఏంటంటే 8 ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అన్నమాట. మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది, అదేవిధంగా స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. మన ఇష్టం అండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, 5 ఫ్లోర్స్ అయితే ఉంటాయన్నమాట. లిఫ్ట్ కూడా మంచి పెద్ద లిఫ్ట్ అయితే తీసుకున్నారండి. ఈజీగా మనకి ఏంటంటే ఒక 8 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ అన్నమాట ఇది. సార్, ఇప్పుడు ఎమ్యూనిటీస్ ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్ మనకి? జనరేటర్ బ్యాకప్ ఉంటుందండి, పవర్, లిఫ్ట్, కార్ పార్కింగ్ అన్ని జనరల్గా ఏ అపార్ట్మెంట్స్కి ఏవైతే ఉంటే అవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్న ఈ ఆప్షన్కి 4,500 లో మొత్తం విత్ ఆల్ ఎమ్యూనిటీస్. ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఇచ్చిపెట్టాము పిల్లల కోసం ఆడుకోవడానికి. ఇంకా గ్రీనరీ గార్డెన్ గిట్ట పెట్టాము. సో పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో ఆడుకోవడానికి చేయడానికి ఇచ్చిపెట్టాము. అది ఏం చేస్తామంటే మనం ఒకటి ఫ్లాట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఫ్లాట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒకసారి ఫ్లాట్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. దీనికి వచ్చేసి మనకు వెస్ట్, ఈస్ట్ 2 ప్రాపర్టీస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ మనకి వెస్ట్ సైడ్ అయితే ఇప్పుడు సేల్కి అయితే ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఏంటంటే మనకి లిఫ్ట్ కూడా అండి, ప్రతి ఫ్లోర్కు మనకు డోర్ పక్క వరకు అయితే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే తీసుకోవడం జరిగింది. కారిడార్ చూస్తే ఒక 8 ఫీట్ కారిడార్ కూడా ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఉంటాయి. ఫ్లోర్కు 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, గ్రూప్ హౌస్ టైప్ అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంట్రేటప్పుడు ఏదైతే డోర్ తీసుకున్నారో ఈ విధంగా మంచి డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. లగ్జరీస్గా లేటెస్ట్గా తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే చాలా స్పేషియస్గా అయితే హాల్ ఉంటుందండి. హాల్ చూసినా ఎంత పెద్ద హాల్ ఉందో. హాల్లో కూడా కంప్లీట్ మనకి ఏంటంటే కింద మొత్తం టైల్స్ యూజ్ చేసినారండి. చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ హాలు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఇది 3 BHK అండి, 3 BHK ఫ్లాట్ అన్నమాట.
సార్ ఇది ఎంత ఎస్ఎఫ్టీ సార్ మొత్తం మనకు? 1723 SFT. 1723 చూస్తున్నా 1723 ఎస్ఎఫ్టీ అన్నమాట. 3 BHK వచ్చిందన్నమాట. చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఈవెన్ విండోస్ తీసుకున్నా కానీ విండోస్ కూడా చాలా స్పేషియస్గా మనకు 6x4 విండోస్ తీసుకున్నారు. మనకి మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ కానీ ఈవెన్ ఈ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పౌడర్ కోటెడ్ తీసుకున్నారండి. నార్మల్ కాకుండా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. పక్కకే మనకు ఓపెన్ కిచెన్ కూడా తీసుకున్నారు. కిచెన్ కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా నీట్గా గ్రాండెడ్తో తీసుకున్నారు. అదేవిధంగా మంచి మనకు విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మన కిచెన్ పక్కకే ఒక మంచి బాల్కనీ ఇచ్చినారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఇక వెంటిలేషన్ అయితే అసలు ప్రాబ్లం లేదండి. లొకేషన్ మంచి లొకేషన్లో ఉండడం వల్ల ప్రాపర్టీకి ఏ డోర్ తీసినా ఏ విండో తీసినా కానీ మంచి లొకేషన్ అంటే మంచి వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి ఇది కామన్ బాత్రూమా సార్? ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. ఒక 9 feet వరకు టైల్స్ తీసుకున్నారు. విండో కానీ గ్రీజర్ పాయింట్, అదేవిధంగా షవర్ పాయింట్స్ అన్నీ అయితే తీసుకున్నారండి. వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. సార్ మాస్టర్ బెడ్రూమ్ ఏ సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాండి. ఫస్ట్ మనకు రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. చూస్తున్నాం కదా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, అదేవిధంగా మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 6x4 విండోస్ ఓపెన్ చేస్తే కానీ చల్లని గాలి వెలుతురు కూడా రావడం జరుగుతుందండి. చాలా స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో మంచిగా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. మంచి క్వాలిటీ అంటే పార్వేర్ ట్యాప్స్ అయితే యూజ్ చేసినారు. దీని టైల్స్ కూడా చూడండి 10 feet వరకు టైల్స్, మనకు షవర్ పాయింట్, అదేవిధంగా విండో కానీ ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ యూజ్ చేసినారు. అన్ని లేటెస్ట్ ట్యాప్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా మంచిగా చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు. అంత స్పేషియస్గా తీసుకున్నారండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇదే విధంగా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. వాటిని కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ సార్? సెకండ్ బెడ్రూమ్ అండి. ఓకే, ఇది సెకండ్ బెడ్రూమ్. అంటే దీన్ని మనం గెస్ట్ బెడ్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లానే ఉంది. దీన్ని కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ లాగా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా 10 feet వరకు టైల్స్ పెట్టినారు. గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్స్ ఇవన్నీ వెస్టర్న్గా తీసుకోవడం జరిగింది లేటెస్ట్గా. అదేవిధంగా దీంట్లో కూడా మంచిగా ఒక 4x4 UPVC విండో ఉంది. ఇక్కడ షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. ఏవి తీసుకున్నా మంచి పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఈవెన్ డోర్స్ కూడా చూడండి మంచి ప్రెస్ డోర్స్, అదేవిధంగా మనకు యూరోపా లాక్ సిస్టమ్ కూడా తీసుకోవడం జరిగింది. పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు బీరువా ప్రొవిజన్ కానీ షెల్ఫ్స్ కానీ ఈ విధంగా మంచిగా 4x4 UPVC విండోస్. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఒక బాల్కనీ కూడా ఇచ్చినారండి. బాల్కనీడానికి మనకు UPVC విండో తీసుకున్నారు. ఇట్లా బ్యాక్ సైడ్ వస్తే ఇక స్పేషియస్గా మంచి చైర్స్ వేసుకొని కూర్చునే విధంగా మంచి బాల్కనీ తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా కనిపిస్తుందండి. చూసాం కదా, ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నమాట. చాలా మంచి లొకేషన్లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనం అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా ముందే చెప్పినా కదండి. 4500 per SFT లాగా చెప్తున్నారు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చామండి. అంటే నియర్ బై అసలు హైలైట్స్ ఏమున్నాయి నియర్ బై ఏరియాకి ఒకసారి చూద్దాం. చూసి మంచిగా క్లియర్గా తెలుసుకుందాం. సార్ ఒకసారి లొకేషన్ హైలైట్స్ చూపిస్తారా మాకు? నియర్ బై వచ్చేసి వనస్థలి హిల్స్ అండి. ఇది ఓకే. పక్కకే జేవాలియన్ రిసార్ట్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ విల్లాస్ అండి. ఇవన్నీ విల్లాస్? అన్ని విల్లాస్ ఏవి. ఒక్కొక్క విల్లా వచ్చేసి 4.5 to 6 crores మధ్యలో అమ్ముతున్నారు. ఇక్కడ ఓకే 4 BHK 4.5 BHK ఉన్నాయి. సో మంచి లొకేషన్, ఫారెస్ట్ ఏరియా, చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఏరియా. అది అవతల కనబడుతుందంతా అవుటర్ రింగ్ రోడ్. మనకు అవుటర్ రింగ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తారు? ఇక్కడ నుంచి 6 kilometers ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్. ఓకే, అవుటర్ రింగ్ రోడ్ కనిపిస్తుందండి మనకు స్ట్రైట్ అవే. యా, స్ట్రైట్ అది. నెక్స్ట్ వచ్చేసి పక్కకి అంతా చూసుకుంటే మనకు ఉప్పల్ అండి. ఉప్పల్ బగాయత్ అయితే కనిపిస్తుంది మనకి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా, అదేవిధంగా నాగోల్ మెట్రో స్టేషన్ కూడా నియర్ బై ఉంటాయి. పెద్ద డిస్టెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. ఒకసారి లొకేషన్కి వచ్చి మీరు ఏంటంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా పెడతాను. మీరు రండి, వచ్చి లొకేషన్కి మొత్తం చూసేసుకొని నచ్చినట్టయితే ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. మెయిన్ నుంచి చాలా నియర్ బై అయితే ఇది ప్రాపర్టీ అయితే ఉందండి. మనకైతే కనిపించేస్తున్నాయి, చూస్తున్నాం అండి. అటు వచ్చేసి మనకు ఉప్పల్ బగాయత్ కానీ, మనకు నాగోల్ సర్కిల్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అవే ఏరియాస్ అన్నమాట.
ఫుల్లీ డెవలప్డ్ అండి ఇది, మొత్తం అన్ని అసలు ఇక్కడ ఖాళీ లేదండి, మొత్తం అన్ని ఫుల్లీ చూస్తున్నారు కదా. డెవలప్డ్. కంప్లీట్ అన్ని మనకు ఇండిపెండెంట్ హౌస్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి. సో సార్ ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 60,000, 65,000 నడుస్తుంది. 60 to 65,000 వరకు నడుస్తుంది. ఓకే, చూస్తున్నాండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి ఇక్కడ 60 to 65,000 కూడా నడుస్తుందంట. సో మంచి ఆపర్చునిటీ సార్. మనకు యూడిఎస్ ఎంత సార్? 57.2 స్క్వేర్ యార్డ్స్. 57.2 స్క్వేర్ యార్డ్స్. ఓకే, చూస్తున్నాం కానీ 57.2 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకైతే రిజిస్టర్డ్ అవుతుంది అన్నమాట. 60 to 65 అంటే మనకు మంచి ప్రైస్ అండి. సో లోన్ కూడా అంత అప్రూవ్డ్ ఉందండి, ఎనీ బ్యాంక్. ఎంత వస్తుంది సార్ అందాజ లోన్? డిపెండ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ సివిల్ స్కోర్. ఇప్పుడు చాలా మంది కొంతమంది 50 lakhs తీసుకున్నారు, కొంతమంది 60 lakhs తీసుకున్నారు. ఒక కస్టమర్ అయితే 70 lakhs వరకు కూడా వెళ్ళారు. అంటే నియర్ 80% వరకు వచ్చేస్తుంది. 100%. చూస్తున్నా 80% లోన్ కూడా మనకి ఎలిజిబుల్ అయిపోతుంది. ప్రాబ్లం లేదండి, మీకు తెలిసిన అంటే ఓకే, సార్ కూడా తెలిసిన వాళ్ళు ఉంటే అలా కూడా మన లోన్ ప్రాసెస్ అయితే చేయించవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ సార్ నెంబర్ స్కీమ్ డిస్ప్లే చేస్తాను, సార్ కాల్ చేయండి. మంచి తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీస్ని అయితే మీరు సొంతం చేసుకోవాలండి. జస్ట్ 4,500 పర్ ఎస్ఎఫ్టీ, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అండి. ఎమ్యూనిటీస్ వచ్చి మన కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్, సీసీ కెమెరా సర్వేలెన్స్, వాకింగ్ ట్రాక్, అదేవిధంగా లిఫ్ట్ ప్లస్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మనకైతే ఇస్తున్నారు అనమాట. ఇంత తక్కువ ప్రైస్లో ఈ ఏరియాలో ఇది ఒకటే మాత్రమే ఉందండి. ఎక్కడ ట్రెడ్ చేసినా 5,000 above ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఛాన్స్ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.